అబూ హురైరా రహిమహుల్లాహు చెప్పారు, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఖియామత్ రాకముందు ముస్లిములు యూదులతో యుద్ధం చేస్తారు మరియు ముస్లిములు వారిని చంపుతారు. యూదులు రాళ్లు మరియు చెట్ల వెనుక దాక్కుంటారు. కాని రాయి లేదా చెట్టు ఇలా అంటుంది, ఓ ముస్లిం, ఓ అల్లాహ్ యొక్క దాసుడా, నా వెనుక ఒక యూదు దాక్కున్నాడు, వచ్చి అతన్ని చంపు. అయితే ఘర్ఖద్ ఒక రకమైన చెట్టు మినహా, ఎందుకంటే అది యూదుల చెట్టు. సహీహ్ ముస్లిం హదీస్ నం 2947. నవాస్ బిన్ సమాన్ రహిమహుల్లాహు చెప్పారు, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దాజ్జాల్ ఆవిర్భవిస్తాడు మరియు అతను యూదులలో 70,000 మంది అనుచరులను కలిగి ఉంటాడు. వారు ఆకుపచ్చ శాలువాలు ధరిస్తారు. ఈసా బిన్ మరియం అలైహిస్సలాం దమాస్కస్లోని తెల్లని మినార్ వద్ద దిగివచ్చి దాజ్జాల్ను పాలస్తీనా ప్రాంతంలో బాబ్ అల్లుద్ వద్ద చంపుతాడు. సహీహ్ ముస్లిం హదీస్ నం 2937.